నా పేరు సురేష్ బాబు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఫెలో మెంబర్ని. ఇప్పటి వరకు నేను రిలీజ్ చేసిన వీడియోస్ ఎంతోమంది చూశారు, షేర్ చేశారు, సబ్స్క్రైబ్ చేశారు. అందరికీ నా ధన్యవాదములు. ఇప్పుడు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, క్లుప్తంగా పీపీఎఫ్ అంటారు. ఈ స్కీమ్ గురించి మనం లోతుగా విచారణ చేద్దాం. ఇది 15 సంవత్సరాల లాకిన్ పీరియడ్ ఉంటుంది. 7వ సంవత్సరం నుంచి మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు. ప్రతి సంవత్సరం కనీసం 500 రూపాయలు కట్టాలి. అలాగే 1,50,000 గరిష్టంగా కట్టొచ్చు. ఈ స్కీమ్కి భారత ప్రభుత్వం ఆర్థిక మంత్రిత్వ శాఖ గ్యారంటీ ఇస్తుంది కాబట్టి మన డబ్బులకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రతి 3 నెలలకు ఒకసారి వడ్డీ రేటు వాళ్ళు ప్రకటిస్తారు. ప్రస్తుతం జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు 2026 ఈ సంవత్సరంలో ఈ 3 నెలలు ప్రస్తుతం 7.10 వడ్డీ రేటు ఉంది. ఇందులో లోన్స్ ఉంది 3 సంవత్సరాల తర్వాత, అలాగే 7 సంవత్సరాల తర్వాత నుంచి ప్రతి సంవత్సరం విత్డ్రా చేసుకోవచ్చు. ఇందులో మనం 15 సంవత్సరాల లాకిన్ పీరియడ్ ఉంది కాబట్టి అసలు ఏ పర్పస్కి ఇన్వెస్ట్ చేయాలి, ఎంత చేయాలి, ఈ రెండు మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. జస్ట్ సెక్షన్ 80C, సెక్షన్ 80C ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ ఓల్డ్ రిజిమ్లో ఎగ్జంప్షన్ వస్తుంది. దానికోసం చేస్తున్నామా? రిటైర్మెంట్ ప్లానింగ్ మనం కార్పస్ ఫండ్ అక్యూములేట్ చేసుకోవాలి, కూడబెట్టాలి కాబట్టి మనం ఇన్వెస్ట్ చేస్తున్నామా? ఎందుకు చేస్తున్నాం? 1,50,000 దానికోసం చేస్తున్నామా? ఉద్యోగస్తులైతే ప్రావిడెంట్ ఫండ్ జీతంలో కట్ అవుతుంది. అలాగే ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటే ప్రీమియం పే చేస్తారు. ఇవన్నీ 1,50,000 గరిష్టంగా అనుమతిస్తారు కాబట్టి సెక్షన్ 80Cలో ఈ రెండు తగ్గించి మిగిలిన అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారా? మీ పర్పస్ ఏంటి అనేది ఆలోచించండి. తర్వాత నిర్ణయం తీసుకోండి. ప్రతి వెబ్సైట్ కూడా ఈ వీడియోలో చూపించేది కేవలం ఇన్ఫర్మేషన్ పర్పస్, మీకు అండర్స్టాండింగ్ అర్థం కావడం కోసం మాత్రమే చూపిస్తున్నాను. అన్ని బ్యాంకుల్లో ఒకటే, మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉంటే ఆ బ్యాంకులో చూడండి. నాకు తెలిసిన వరకు అన్ని గవర్నమెంట్ బ్యాంకుల్లో, సెలెక్టెడ్ ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా ఈ స్కీమ్ ఉంది. ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి బ్యాంకు, యాక్సిస్ బ్యాంక్, ఇలా సెలెక్టెడ్ ప్రైవేట్ బ్యాంక్స్లో ఉంది. గవర్నమెంట్ బ్యాంక్ అన్నింటిలో కూడా నాకు తెలిసి ఉంది. ఏ బ్యాంకులో ఓపెన్ చేసుకున్నా వడ్డీ రేట్ ఒకటే, కండిషన్స్ ఒకటే, కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. మీకు ఏ కన్వీనియన్స్ బ్యాంక్ కన్వీనియంట్ అయితే ఆ బ్యాంకులో చేసుకోండి. ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి కోర్టు కూడా డిగ్రీ పాస్ చేయలేదు. అది దీని స్పెషాలిటీ స్కీమ్ది. ఇంకొకటి, ఇందులో ప్రతి నెల 5వ తారీఖు లోపు డిపాజిట్ చేస్తే నెల మొత్తానికి ఇస్తారు. ఉదాహరణకు 5వ తారీఖు ఒక వ్యక్తి డిపాజిట్ చేశాడు అనుకుంటే 1 నుంచి 4వ తారీఖు వరకు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో వడ్డీ వస్తుంది. 5వ తారీఖు చేస్తే మీ డబ్బులు లేకుండా ఫ్రీగా బ్యాంక్ వాళ్ళు 1వ తారీఖు నుంచి ఇంట్రెస్ట్ ఇస్తారు, వడ్డీ ఇస్తారు. అదేవిధంగా మనకి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో ప్రతి నెల డైలీ బ్యాలెన్సెస్ మీద రోజువారీ క్లోజింగ్ బ్యాలెన్స్ వడ్డీ ఇస్తారు. కానీ ఇక్కడ వీళ్ళు తీసుకునే కట్ ఆఫ్ డేటు 5వ తారీఖు బ్యాలెన్స్ ఎంత ఉంది క్లోజింగ్, లేకపోతే నెల ఆఖరిలో నెల చివరి రోజు ఎంత ఉంది, ఈ రెండే చూస్తారు. అది ఈ స్కీమ్ అనమాట. 3 నెలలకు ఒకసారి క్వార్టర్లీ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఇవ్వరు. సంవత్సరానికి ఒక్కసారి మార్చి 31వ తారీఖు క్రెడిట్ చేస్తారు అకౌంట్. కాబట్టి 5వ తారీఖు వీలు కాని వ్యక్తులు, ఒకసారి మనం ఈ స్కీమ్లో చేరతాం డిసైడ్ చేసుకున్న వ్యక్తులు, ఆల్రెడీ చేస్తున్న వ్యక్తులు 5వ తారీఖు ఇన్వెస్ట్ చేయడం వీలు కాకపోతే 31వ తారీఖు 30వ తారీఖు వర్కింగ్ డే ఏదైతే ఉందో ఆ రోజు ఇన్వెస్ట్ చేయండి. ప్రిఫరబ్లీ సాటర్డేనా సండేనా చూసుకొని కనీసం సాటర్డే అయ్యేట్టు చేసుకోండి. ఎందుకంటే 15వ తారీఖు 20వ తారీఖు చేస్తే వడ్డీ రాదు, 30వ తారీఖు క్లోజింగ్ బ్యాలెన్సే చూసుకుంటారు. కాబట్టి మీరు కనీసం 15వ తారీఖు చేయకుండా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో ఉంచితే 29 వరకు అనుకోండి. 29 రోజులు వడ్డీ ఎస్బీఐ అకౌంట్లో వస్తుంది. 30వ తారీఖు ట్రాన్స్ఫర్ చేస్తే, అంటే 30వ తారీఖు వర్కింగ్ డే అనుకుంటే ఆ రోజు కట్ ఆఫ్ డేట్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ దానిపైన వడ్డీ ఇస్తారు. కాబట్టి మీరు 15 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తారా, జస్ట్ 6 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసి 7వ సంవత్సరం విత్డ్రా చేస్తారనేది కేవలం మీ ఇష్టం, మీ ఆర్థిక అవసరాలు, ఫ్యామిలీ కండిషన్స్, దీన్ని బట్టి నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు మనం 1,50,000 చేస్తే ఎంత వస్తుంది, 1,00,000 ఎంత వస్తుంది, కొన్ని శాంపుల్ వెబ్సైట్స్ చూపిస్తాను. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ చూపిస్తున్నాను. indiapost.gov.in విత్డ్రాల్ రూల్స్ ఇచ్చారు. మీరు వివరంగా బ్యాంక్ వెబ్సైట్లోకి వెళ్ళి, పోస్ట్ ఆఫీస్ వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి. అదేవిధంగా ఇంట్రెస్ట్ 5వ తారీఖు ఫిఫ్త్ డే అండ్ ఎండ్ ఆఫ్ ది మంత్ కట్ ఆఫ్ డేట్స్ ఆ రెండు అనమాట. అలాగే ఎన్ఎస్ఐ ఇండియాలో కూడా ఉంది. విత్డ్రాల్ ఈజ్ పర్మిసిబుల్ ఎవ్రీ ఇయర్ ఫ్రమ్ 7th ఫైనాన్షియల్ ఇయర్. గవర్నమెంట్ అండ్ వెబ్సైటు పీరియాడికల్గా మారుస్తుంటారు కాబట్టి మీరు వెబ్సైట్స్ ఇన్వెస్ట్ చేసే ముందు ఒకసారి చూసుకోండి. నోటిఫికేషన్స్ అన్నీ ఉంటాయి. ఇంట్రెస్ట్ కూడా ఎండ్ ఆఫ్ ది మంత్ 5th ఇస్తారు. సో ఒక వ్యక్తి 1,50,000 ఇన్వెస్ట్ చేశాడు అనుకుంటే 15 సంవత్సరాలు కలిపి
అసలు 22,50,000 7.1 7.1 వడ్డీ రేట్ అనుకుంటే 18 లక్షల ఇంట్రెస్ట్, మొత్తం 40,68,000 సుమారుగా వస్తుంది. ఇందులో మన మెయిన్ అసంప్షన్ ఏంది అనుకుంటే 7.10 7.10 ఇంట్రెస్ట్ రేట్ పెరగచ్చు తగ్గచ్చు. ప్రతి 3 నెలలకి మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ డిక్లేర్ చేస్తారు. దాన్ని బట్టి అమౌంట్ వడ్డీ మారుతుంది. అలాగే 1,00,000 ఇన్వెస్ట్ చేస్తే 15 లక్షలు 15 సంవత్సరాలకు కలిపి 15 లక్షలు అవుతుంది. వడ్డీ 12 లక్షలు వస్తుంది, 27 లక్షలు వస్తుంది. ఇక్కడ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది 7.10 15 ఏళ్ళు అంతే ఉంటుందా, తగ్గిస్తారా పెరుగుతారా గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది. కాబట్టి మీరు ఆలోచించి అదేవిధంగా 50,000 ఇన్వెస్ట్ చేసిన వ్యక్తికి 7,50,000 చేస్తారు. 15 సంవత్సరాలు కలిపి వడ్డీ 6 లక్షలు వస్తుంది. మొత్తం 13,56,000 15 సంవత్సరం తర్వాత ఇస్తారు. ఇది కావాలనుకుంటే 5 సంవత్సరాల తర్వాత ఎక్స్టెండ్ చేయొచ్చు, మన ఇష్టం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే వడ్డీ రేట్లు ప్రతి 3 నెలలకు ఒకసారి మారుతాయి, అదొకటే గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకు మాత్రమే మీకు చూపిస్తున్నాను, అండర్స్టాండింగ్ పర్పస్, ఇల్లస్ట్రేషన్ పర్పస్ ఓన్లీ. ఎస్బీఐ సెక్యూరిటీస్ వెబ్సైట్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ క్యాలిక్యులేటర్ అని ఇచ్చారు. ఇన్వెస్ట్మెంట్ 1,50,000, టైం పీరియడ్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందని వాళ్ళు ఇచ్చారు. అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కూడా పీపీఎఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్ని ఇచ్చారు. ఉదాహరణకు మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను, అంతేగాని నేనేది ప్రిఫర్ చేస్తున్నాను కాదు. అన్ని బ్యాంకుల్లో ఒకటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ఇది. ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేసే ముందు మీరు ఏ వెబ్సైట్ అయినా చూసుకోండి, లేటెస్ట్ టర్మ్స్ కండిషన్స్ చూసుకోండి. egazette.gov.in కానీ, nsiindia.gov.in కానీ, indiapost.gov.in కానీ చూసుకోండి. విత్డ్రాల్ ప్రతి సంవత్సరం అలో చేస్తారు. ఇది చూసిన వాళ్ళందరికీ నా ధన్యవాదములు. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి, అదే నాకు ఎంకరేజ్మెంట్. మీ అందరికీ మరింతగా ఉపయోగపడే వీడియోలు చేయడానికి నాకు ఎంతో ప్రోత్సాహం ఇస్తుంది. థ్యాంక్ యూ, ధన్యవాదములు.